పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా నిన్న భువనగిరి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ మొత్తం కూడా మిమ్మల్నే టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ముందుగా ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఉన్న ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించినట్లుగా ఉంది నిన్నటి ఆయన మాటలు, ఆయన ప్రసంగం అంతా కూడా. ఇక వాళ్ళు ఒకరికొకరు డబ్బా కొట్టుకున్న తీరు చూస్తుంటే ఊసర బిల్లులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. సరే, మనమేదో బతుకుదేరు కొరకు ఆత్మరక్షణ కొరకు రంగులు మార్చుతాం, కానీ వీళ్ళు పదవుల కొరకు పైసల కొరకు ఏ రకంగా రంగులు మార్చుకుంటున్నారో, ఏ రకంగా ఒకరినొకడు నిన్నడానికి తిట్టుకున్నవాడు ఎవరు పోగొట్టుకుంటున్నాడో, ఇది కూడా మనం కొంచెం నేర్చుకుంటే బాగుండని చెప్పి ఊసర బిల్లు అనుకుంటున్నాయట. వీళ్ళని చూసి ఒకరు కూడా ఏ రకంగా డబ్బా కొట్టుకున్నారు, సిగ్గుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళకి ఓట్లు వేయించిన వాళ్ళు. కానీ నల్గొండ జిల్లా రేషన్ గురించి వెళ్ళి వీళ్ళు తీసుకుంటే ప్రజలు అసహ్యించుకుంటారు వీళ్ళను. నల్గొండ జిల్లా ప్రజలకు అట్లా లేరు. ఎప్పుడు నల్గొండ జిల్లా ప్రజలు ప్రాణం పోయినా సరే వెనక్కి రాలే. ఏ యుద్ధంలోనైనా ముందే ఉన్నారు, ఏ తిరుగుబాటులోనైనా ముందే ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మార్చి ఎవరినైతే తిట్టిండో వాని పొగుడుకుంటూ వానికి సేవ చేసుకుంటూ కూర్చోవడం అనేది నల్గొండ జిల్లా నైజం కాదు. నల్గొండ జిల్లా నైజం దేనికి రాజీ పడదు, తల తెగినా తల వంచదు నల్గొండ జిల్లా నైజం. కానీ ఈ వీళ్ళు ఆనాడు రాజశేఖర రెడ్డికి నీళ్ళు అమ్ముకొని సంపాదించిన పైసలతోని నల్గొండ జిల్లా ప్రజల రక్తం, ప్రజల మూలుగులను అమ్ముకొని సంపాదించిన డబ్బులతో ఎగురుకుంటూ ఇలా మిడిసిపడుతూ ఇవాళ ఇంకా పనికిమాలిన పదవి కొరకు పోయి పోటీపడి రేవంత్ బూట్లు దుడుస్తూ ఇలా ఒకరికొకరు పొగుడుకున్న విధానాన్ని చూసి నల్గొండ జిల్లా ప్రజలు అసహించుకుంటున్నారు వీళ్ళని. వీళ్ళ మన జిల్లాకు నాయకులు అయింది అని చెప్పి అన్నకు తమ్ముడికి అన్నే వెన్నుపోటు పోసుకునే పరిస్థితి చూస్తున్నారు. పోటీపడి ఎట్లా పొగుడుతున్నారో చూస్తున్నారు. ఏం మాట్లాడినారు ఒకనాడు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాడని, దీన్ని తెలుగు కాంగ్రెస్ చేసిండని, సైకిల్ కాంగ్రెస్ చేసిండని, వాడు ఉంటే మేము పిసిసి దానికి మెట్లే ఎక్కం, గాంధీ భవన్ మెట్లే ఎక్కము అని చెప్పి మాట్లాడిన వీళ్ళు ఇవాళ పోగొట్టుకుంటుంటే నవ్వుకుంటున్నారు. అయినా జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారి గురించి వెళ్ళే అసహ్యంగా మాట్లాడే ఈ రేవంత్ రెడ్డి దగ్గర కేసీఆర్ గురించి మాట్లాడే సంస్కారం ఉంటుందని చెప్పి కూడా ఎవరేం అనుకోవడం లేదు. ఇక అనుకున్నారు మారుతాడేమో, పిసిసి అధ్యక్షుడు ఉన్ననాడు వేరు, ముఖ్యమంత్రి అయింది కదా, ఒక బాధ్యతలోకి వచ్చింది కదా, ఒక 4 కోట్ల మంది ప్రజలకు బాధ్యత వహిస్తున్నాడు కదా, సంస్కారం అనుకున్నారు. కానీ రోజు ఇంత సంస్కారహీనుడు అవుతున్నాడు. రాజకీయాల్లో ఓటమి గెలుపులు ఉంటాయి, సహజమైన విషయం. ఇదెందు అధికారాన్ని చూసి మొత్తం నేనే అని విర్రవీగే ఆ అహంకారం, దాని నుంచి వచ్చే ఈ మాటలు ఇవి ప్రజలు నచ్చడం లేదు. భాష మార్చుకుంటే మంచిది. సార్, ఒకటి చెప్తున్నారు వాళ్ళు, నల్గొండ జిల్లాలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏఎంఆర్పీ కావచ్చు, డిండి ప్రాజెక్ట్ ఎత్తిపోతలు కావచ్చు, బ్రాహ్మణ వెల్లెంల, ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు ఉన్నట్టు నిన్న మాట్లాడుతూ చెప్పారు. దీని మీద మీరు రిపోర్టర్గా నల్గొండ జిల్లా ప్రజలందరి నుంచి తీసుకోండి. నేనేమన్నా ఆయన ఏమన్నాడు, 10 ఏళ్లలో తెలంగాణ నల్గొండ జిల్లాలో వ్యవసాయ రంగం ఏమైంది, ఎట్లా ఉంది, అభివృద్ధి ఎట్లా వచ్చింది, ఏ రకంగా జరిగింది, ఈ 4 నెలల్లో మళ్ళీ ఏం జరుగుతుంది, ఆనాడు ఉన్న పాపాలకన్నిటికీ మీరే బాధ్యులు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఎప్పుడు మొదలైంది, ఎక్కడికి వచ్చింది, నల్గొండ జిల్లాలో కరువు ఏ రకంగా తాండవించింది, నల్గొండ జిల్లాలో మొత్తం చెరువులని నాశనం అయిపోయి ఏ రకంగా బోర్లు వచ్చినాయి, ఇవన్నీ మీ పాపం వల్లనే కదా, మీ కాలంలోనే కదా. అన్నిటినీ అధిగమించి తెలంగాణలో వచ్చే నాటికి 2014 నాటికి ఈ జిల్లాకు నేను మంత్రి అయిన నాటికి 3 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఉన్న ధాన్యం 40 లక్షల మెట్రిక్ టన్నులకు ఎట్లా చేరింది, 12 లక్షల పైగా సాగులోకి ఎట్లా వచ్చింది, వరి సాగులోకి ఎట్లా వచ్చింది, ఇవన్నీ తెలుసు కదా రైతులకు. 24 గంటల కరెంటు రైతులకు ఎట్లా ఇచ్చినాం, ఒక బోర్ మోటార్ కాలిపోకుండా ఎట్లా చూసినాం, 1 ఎకరం ఎండిపోకుండా ఎట్లా కాపాడుకున్నాం, మంచినీళ్ళ కొరకు మైళ్ళ కొద్ది పోయిన మహిళల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అక్కర లేకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఎట్లా ఇచ్చినాం. ఇవాళ ఏం జరుగుతుంది, పోయింది, లక్షల ఎకరాల పొలాలు ఎండిపోయినాయి, నాశనమైనాయి. ఏ రైతుని పోయి కదిలించండి మీరు. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా దిక్కు లేదు, గతి లేదు, ఇస్తున్న దాన్ని ఇవ్వకుండా ఆపి మోటార్లు లో వోల్టేజ్తో ఎట్లా కాలిపోతున్నాయో మోటార్లు రిపేర్ చేసే సెంటర్కి పోయి ఒక్కసారి పోయి తీసి మీరే చూపించండి. మళ్ళీ మంచినీళ్ళ కొరకు బిందెలు పెట్టుకోవాల్సిన దుస్థితి అచ్చం నాగార్జున సాగర్లోనే మొదలైంది. అభివృద్ధి మా కాలంలో జరిగిందా, ప్రజలు సుఖంగా సంతోషంగా మా కాలంలో ఉన్నారా, ఈనాడైనా ఆనాడైనా మీ కాలంలో ఎట్లున్నారు? చాలావా? ఈ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి.
ఈ జిల్లాలో 100కు పైగా గురుకుల పాఠశాల కళాశాలలు వచ్చినాయి. ఈ జిల్లాలో ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ పోవడం మానేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇక్కడే అర్థమవుతుంది మనకు కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. మేమిద్దరం ఒకటే అనే మాట వాళ్ళే చెప్తున్నారు, కానీ ప్రజలు ఇంకో వైపు చూస్తున్నారు. ఈ ఇద్దరితోనే ఉపయోగం లేదు, కాంగ్రెస్కి ఓట్లేసి మళ్ళీ ఖరాబ్ చేసుకున్నాం, బీజేపీకి ఓటేస్తే ఉపయోగం ఏం లేదు, దాంతో అయ్యేది కూడా ఏం లేదు. ఇక్కడ ఇవాళ కేసీఆర్ఏ శ్రీరామ రక్ష ఈ రాష్ట్రానికి అనే విషయాన్ని ప్రజలు మళ్ళీ గుర్తించారు. మేము చెప్తున్నాం బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది రేవంత్ రెడ్డికి అనే మాట, అది నిజమని చెప్పుకుంటున్నాడు ఇవాళ. ఎందుకంటే మేము మా ఊరికి చెప్పడం లేదు, ఇంతవరకు ఒక్కరోజు కూడా మోడీని ఒక్క మాట మాట్లాడలేదు. మోడీని మీకు ప్రధాన శత్రువు బీజేపీ అయినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ మీద మాట్లాడాలి కదా, ఇంకా కేసీఆర్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? కేసీఆర్ పోటీలో లేనప్పుడు కేసీఆర్ పేగులు ఎందుకు కత్తిరించాలి, మెడలు ఎందుకు వేసుకోవాలి, కేసీఆర్ కనుగుడ్లు ఎందుకు వీకాలి, గోళీలాడు ఎందుకు ఆడుకోవాలి, కేసీఆర్ లాగు ఎందుకు వీకాలి, లాగులు ఉన్నదాన్ని ఎందుకు చూడాలని తాపత్రయపడుతున్నారు? ఎందుకు ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? కేసీఆర్ని చూస్తేనే మీకు లాగులు దడుస్తున్నాయి, అది తెలియజేస్తుంది ఇవాళ. కాబట్టి దాని నుంచి బయటపడడం కొరకు మా మిత్రుడు బీజేపీ గెలిచినా ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు, ఏ ముఖ్యమంత్రిని ఏడాది కంటే ఉండనియదు. రేపు పీకాల్సి వస్తే తీసేస్తే కాంగ్రెస్ పార్టీ పైన మోడీ సహకారం అక్కర, కాబట్టి ఇక్కడ మోడీకి ఎక్కడ చిన్న చీమ కుట్టినంత ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆ అవసరం కొరకు చూసుకుంటున్నాడు, రేపటి అవసరం కొరకు. ముఖ్యమంత్రి మోడీ కూడా అదే పద్ధతిలో ఉన్నాడు, ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడని అనుకుంటున్నాడట ఆయన. ఈయన మూలాలు అక్కడ మనకాడనే ఉన్నాయి మొదలు అని అనుకుంటున్నాడని చెప్పి వాళ్ళ పార్టీలో చెప్తున్నారు నిన్న మొన్న. ఇది కనబడుతుంది చర్యలలో కూడా. తెలియదా మోడీకి రేవంత్ రెడ్డి మూటలన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎట్లా మూటలు కడుతున్నాడు, ఢిల్లీకి ఎట్లా పంపుతున్నాడు అన్నీ తెలుసు. ఆయన ఎందుకు పట్టుకోవట్లేడు, ఎందుకు కప్పుతున్నాడు, ఎందుకు మాట్లాడడం లేదు? వాస్తవానికి ఒక ప్రతిపక్షం అనేది ప్రభుత్వ పక్షం మీద చేస్తుంది దాడి. ఇక్కడ బీజేపీ కూడా కేసీఆర్ని దాడి చేస్తుంది, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పైన దాడి చేస్తుండు. అంటే దాని అర్థం ఇప్పటికీ కూడా కేసీఆరే ప్రజల్లో స్థిరంగా ఉన్నాడు. రేపు మళ్ళీ గెలవబోయేది కూడా కేసీఆరే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులే. 16 సీట్లలో కూడా ఇవాళ బీఆర్ఎస్తోనే పోటీ ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్కున్నా, కొన్ని చోట్ల బీజేపీకున్నా ప్రధానమైన పక్షం బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ మాత్రమే. మొత్తంగా రానున్న ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవబోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల భాషను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని చెప్పేసి కూడా ఒక్క మాట కూడా మోడీని మాట్లాడకపోవడం వెనక ఇదే అని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి